రాత్రికి స్వాములందరికీ భిక్ష చేయడానికి అని చెప్పేసి మేము గుడి నుంచి త్వరగా అయితే ఇంటికి వచ్చేసాము. ఒక పక్క నేనేమో చపాతీ పిండి కలిపే పనిలో అయితే ఉన్నాను. ఇక నా పనితనం చూసి మా మరదలైతే మాత్రం ఒకటే ఎక్కిరిస్తూ ఉంది పక్కన నుంచుని. ఇక తనేమో బంగాళదుంపలు మీల్ మేకర్లు ఇవన్నీ ఉడకబెట్టి నాకైతే ఇచ్చింది, నువ్వే కూర చెయ్యి లేదంటే వంకలు పెట్టేసేస్తారని చెప్పేసి. ఇక నేనేమో కాల్ చేస్తున్నాను కూర చేసుకుంటూ ఓ పక్కన. అతనేమో ఇక చపాతీలు అయితే రుద్దేస్తూ ఉంది. విజయవాడ అయితే మాత్రం ట్రైన్ ఎక్కాలంట, ఇక్కడ కాదన్నారు. ఇక ఇన్ టైంలో ఉండాలి లేదంటే మాత్రం మా స్వామి ఒకటే గోల్ చేసేస్తూ ఉంటాడు. ఇక ఏం చేశామంటే ప్లేట్లోనే చపాతీలు తల ఒక 4 అయితే వేసి పొట్లాలు అయితే కట్టేసి అయితే కూర అయితే బాక్సుల్లో పెట్టేసాము. ఇక విడిగా ఒక 10 చపాతీలు కూడా పెట్టాము. ఏమన్నా తినాలనిపిస్తే తింటారులే అని చెప్పేసి ఇక ఇచ్చేసి మేము స్వాములు వెళ్ళిన తర్వాత అయితే మాత్రం ఇంటికి వచ్చాము. ఇక ఇక్కడ పూలేమో స్వాములు అయితే దండలు అయితే తీసేస్తారు, చాలా బరువు ఉంటాయి కదా పాపం, మొయ్యాలంటే మొయ్యలేరు కదా. నేను ఒక దండ అయితే తెచ్చుకున్నాను. ఇక వెళ్ళేటప్పుడే గులాబీలు ఒక కవర్ అయితే తీసుకున్నాను, నాటు గులాబీలు ఉంటేను. అలాగే విజయవాడ నుంచి మా మరదల వాళ్ళ బాబాయ్ వాళ్ళు అయితే మాత్రం పూలు అయితే తీసుకుని వచ్చారు, విడి పూలు వాళ్ళకి తోటలు ఉన్నాయిలేండి. ఇక లిల్లులు చామంచులు గులాబీలు అయితే తీసుకుని వచ్చారు, ప్రతిసారి తీసుకుని వస్తారు ఏదన్నా ఫెస్టివల్కి కూడాను. ఇక నాకు మా అమ్మకి మా మరదలకి అయితే మాత్రం విడిగా అయితే మాత్రం కవర్లో పెట్టింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.